సో అక్కడ ట్వీట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసి 9 నెలలు దాటినా ఉచిత ప్రయాణం కల్పించకుండా మహిళల్ని మోసం చేశారు, కమిటీల పేరుతో కాలయాపన చేశారంటూ ఈ ట్వీట్లో అర్థం కనబడుతోంది మనకి. సో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి Super 6లో కూడా పొందుపరిచిన హామీని కాస్త పక్కన పెట్టేసి ఇప్పుడు బుకాయింపుగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఏదో దాన్ని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆ ట్వీట్కి అర్థం వచ్చే రకంగా ఉంది. వైసీపీ నేత అడిగిన క్వశ్చన్కి గాను ప్రజెంట్ గుమ్మడి సంధ్యారాణి ఇచ్చినటువంటి ఈ యొక్క పూర్తి సమాధానం అయితే కొంత ప్రభుత్వం రికార్డులో పెట్టేసే విధంగా ఉంది. షర్మిల ట్వీట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఏర్ దాటేంత వరకు ఓడమల్లన్న, దాటాక బోడి మల్లన్నలా ఉంది కూటమి ప్రభుత్వ తీరు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి ఓట్లు వేయించుకున్న ఇప్పుడు కండిషన్ సప్లై చేయడం దారుణం, జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేయడం మోసం అని చెప్పి షర్మిల ట్వీట్ చేశారు. అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేక చెప్పే సాకులు ఆదిలోనే యూటర్న్ తీసుకోవడం అంటే ఇదే మరి అంటూ కూడా ఆవిడ ట్వీట్ చేశారు. ఇంకా చాలా అంశాలు పొందుపరిచారు ఆవిడ ఇందులో. ఒకసారి షర్మిల గతంలో ఈ యొక్క ఉచిత ప్రయాణానికి సంబంధించి ఒకసారి మాట్లాడారు. గతంలో మాట్లాడిన వీడియో ఇప్పుడు ఈ యొక్క అంశానికి కాస్త సీక్వెల్ కనబడుతుంది. ఒకసారి షర్మిల మాట్లాడిన మాటలు విందాం. మహిళలకి ఉచిత బస్సు అని చెప్పడం జరిగింది. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 4 నెలలు అయిపోయింది, కానీ ఇంతవరకు ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు చంద్రబాబు గారు ఇంకా అమలు చేయలేదు. ఇక్కడ బస్సులో ఇంతమంది మహిళలు ఉన్నారు, అందరూ టికెట్లు కొన్నారు, ప్రయాణం చేస్తున్నారు. అందరూ అడుగుతున్నారు చంద్రబాబు గారు ఉచిత బస్సు ఏమైంది అని. పక్కన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 1 వారంలో ఉచిత బస్సు అమలు జరిగింది. ఇంకో పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఉచిత బస్సు అమలు చేస్తున్నారు. మరి మీరు మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో మహిళల చేత ఓట్లు వేసుకున్న తర్వాత కూడా మహిళలకు ఉచిత బస్సు అని వాగ్దానం చేసి కూడా 4 నెలలు అవుతున్నా కూడా ఉచిత బస్సు ఎక్కడ? ఉచిత బస్సు ఎందుకు అమలు చేయటం లేదు? ఉచిత బస్సు అమలు చేయటానికి మీకున్న ఇబ్బందులు ఏమిటి? ప్రస్తుతానికి మాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్, మాకు తెలిసి 30 లక్షల మంది బస్సులలో ప్రయాణిస్తే వాటిలో 20 లక్షల మంది మహిళలే. మహిళలందరికీ మీరు ఉచిత బస్సు కనుక అమలు చేస్తే రోజుకు ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 7 కోట్ల నుంచి 10 కోట్ల వరకు, అంటే నెలకు 300 కోట్లు. మహిళల ఓట్లు మీరు తీసుకున్నారు, వేయించుకున్నారు, మహిళలకు మీరు వాగ్దానాలు చేశారు. మరి కనీసం నెలకు 300 కోట్లు కూడా మీరు మహిళల కోసం ఖర్చు పెట్టడానికి సుముఖంగా లేరు అంటే మహిళల పట్ల, వాళ్ళ భద్రత పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం కావటం లేదా? Super 6లో భాగంగా మీరు ఇచ్చిన వాగ్దానాలలో రైతులకు, యువకులకు ఉద్యోగాలకు పక్కన పెడితే 4 అంశాలు మహిళలకు సంబంధించినవే. వాటిలో తల్లికి వందనం, మహాశక్తి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు. ఈ 4టిలో కూడా అన్నిటికంటే ప్రభుత్వానికి తక్కువ భారం పడేది ఈ ఉచిత బస్సే. ఈ ఉచిత బస్సులు కూడా మీరు అమలు చేయకపోతే ఇక పెద్ద పథకాలను ఎలా అమలు చేస్తారు, ఎప్పుడు అమలు చేస్తారు? రైట్, ఇది మొత్తం మీద గతంలో అటు కర్ణాటక రాష్ట్రంలో అమలు చేస్తున్నారు, తెలంగాణ అమలు చేస్తున్నారు, ఇంకా ప్రకటించి ఇంత రోజులు కావస్తున్నా కూడా కనీసం మహిళల గురించి పట్టించుకోవడం లేదంటూ షర్మిల మాట్లాడిన మాటలు. తర్వాత ఇప్పుడు ట్వీట్ కూడా చేశారు. అయితే మంత్రి సంధ్యారాణి మాట్లాడిన మాట ప్రభుత్వానికి కూడా కొంత ఇబ్బందికరంగా గురిచేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఎటువంటి గైడ్ లైన్స్ రాలేదు, ఎటువంటి విధంగా నిర్దిష్టంగా ఇంకా ప్రకటన రాలేదు. అంతలోనే ఆవిడ మండలి వేదికగా జిల్లాల వరకు మాత్రమే పరిమితం అనే మాట మాట్లాడడంతో ప్రభుత్వం కూడా కొంత అబాస్ పాలు కావాల్సి వస్తోంది. ప్రభుత్వం పైన కూడా ఒకసారిగా రాజకీయాల్లో బగ్గుమన్నాయి. ప్రజలు కూడా, సామాన్య జనాలను కూడా కొంత తీవ్రంగా ఖండించే అవకాశం కనబడుతోంది. ఎస్ రాజేష్, అంటే సంధ్యారాణి మాట్లాడిన మాటలు కేవలం ప్రభుత్వ ఓవరాల్గా మాటలుగా భావించాలా, లేదా కేవలం తన ఇండివిజువల్గా మాట్లాడేందుకు? ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడా కూడా ఇంకా నిర్దిష్టంగా ఒక ప్రకటన చేయలేదు, ఒక గైడ్ లైన్స్ చెప్పలేదు. అంతలోనే సంధ్యారాణి మాట్లాడేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ప్రభుత్వం ఎలా ట్యాకిల్ చేసే అవకాశం ఉంది? ఈ యొక్క ఆపోజిషన్ని, ఈ కౌంటర్స్ని, ఈ యొక్క వ్యతిరేకతని ఈ అంశంలో మాత్రం ఎలా ట్యాకిల్ చేయబోతోంది?
అంటే మంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆమె మాట్లాడిన మాటలు ప్రభుత్వ పరంగానే ప్రభుత్వం ద్వారా వచ్చిన మాటలుగానే పరిగణలోకి తీసుకుంటారు. కానీ ఆమె వ్యక్తిగతంగా దీనిపైన వివరణించే ప్రయత్నం చేస్తారా లేదనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది మనోజ్. ఎందుకంటే ఒక మంత్రి అంటే ఖచ్చితంగా కేబినెట్ మంత్రి కాబట్టి ఆమె ఏం చెప్పినా కానీ అధికారికంగా ముఖ్యంగా అసెంబ్లీలో చట్టసభలు చేసే అసెంబ్లీలో శాసన మండలిలో చెప్పడం ద్వారా అది ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్దేశం ఉంటేనే కనుక ఆ విధంగా మాట్లాడతారు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఎక్కడ విధి విధానాలు చెప్పుకోకుండా కేవలం సంధ్యారాణి చెప్పడం వెనుక కారణాలు ఏంటి? ఆమెకి ఏదైనా ముందస్తు సమాచారం ఉందా? ఎందుకంటే ఆమె కర్ణాటకలో పర్యటించినప్పుడు అంటే మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు కర్ణాటక వెళ్ళి అక్కడ ఉచిత బస్సు ప్రయాణం ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా జరుగుతుందని అక్కడ పరిశీలించడానికి వెళ్ళిన కమిటీలో ఆమె కూడా మెంబర్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ చూసినటువంటి పరిణామాలు లేకపోతే క్యాబినెట్లో జరుగుతున్న చర్చను ఉద్దేశించి ఆ సందర్భంగా అంటే ప్రతిపక్ష సభ్యులు అక్కడ ఆందోళన చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా సమాధానం ఇచ్చారా? ప్రభుత్వం నిజంగా అదే ఆలోచనలో ఉందా అనే దానిపైన ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రభుత్వ ఆలోచన ఉంది కాబట్టి సంధ్యారాణి ఈ విధంగా చెప్పారా లేకపోతే ఆమెకున్న సమాచారంతో చెప్పారనే దానిపైన ఆమె మరికొద్ది సేపట్లో క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమన్నప్పుడు ప్రస్తుతం ఆమె శాసన మండలిలో మాట్లాడారు, మంత్రి హోదాలో మాట్లాడి కాబట్టి ఆమె ప్రభుత్వం సంబంధించినటువంటి వాదన కానీ ప్రభుత్వం తరపున మాట్లాడినట్టుగానే చూస్తున్నారు కాబట్టి దాని మీద ఆమె రియాక్ట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది మనోజ్. రైట్ రాజేష్, సో మొత్తం మీద సంధ్యారాణి మాట్లాడిన మాటలు ఒక్కసారిగా అటు అధికార పార్టీకి కూడా తలవంపులు తీసుకొచ్చాయి, తలనొప్పిగా మారిన పరిస్థితి. అంటే అధికారికంగా ప్రకటన రాలేదు, కండిషన్స్ గైడ్ లైన్స్ ఏవి కూడా బయటికి విడుదల కాలేదు. అంతకుముందే ఆవిడ మండలిలో ఈ రకంగా మాట్లాడడంతో ఏకంగా ప్రభుత్వమే మాట్లాడిందన్న చందంగా ప్రజలు అట్ ది సేమ్ టైం ప్రతిపక్షాలు కూడా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మారిన పరిస్థితి. మరి చూద్దాం ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటి. ఒకవేళ సంధ్యారాణి మాటలే కనుక నిజమైతే ప్రజలుగా మీ రియాక్షన్ ఏంటి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో తెలంగాణలో ఎన్ని తలవంపులు ఎదురైన ఎన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా పూర్తి స్థాయిలో అది క్లియర్గా అమలవుతోంది. ఏకైక పథకం ఏదైనా పూర్తిగా అమలవుతోందని అంటే అది ఈ పథకం అని భావించాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొన్ని కండిషన్స్ పెడుతూ కేవలం జిల్లాల వరకు మాత్రమే పరిమితి పెట్టే అవకాశం కనబడుతోంది. అదే రకంగా గుమ్మడి సంధ్యారాణి కూడా మాట్లాడారు. సో సంధ్యారాణి మాటలపైన ఆవిడ అభిప్రాయం పైన ఇదే రకంగా నిజంగా అమలు చేస్తే మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అధ్యక్ష, అంటే మహిళల గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను. మహిళలందరూ గౌరవ ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, బస్సు లేదు అన్నారని. యాక్చువల్గా అన్నవరం తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. ఉచిత బస్ ప్రయాణం మహిళలకి ఉంటుంది ఖచ్చితంగా. కానీ మీరు ఎక్కడి నుంచి వేరే జిల్లాలు వెళ్ళడానికి కాదు అధ్యక్ష. మీరు ఎక్కడి నుంచి వేరే జిల్లాలు వెళ్ళడానికి కాదు అధ్యక్ష. మీరు ఎక్కడి నుంచి వేరే జిల్లాలు వెళ్ళడానికి కాదు అధ్యక్ష. అది క్లారిటీ మీకు ఇస్తున్నాను అంతే. ఈ ప్రకటన ఎన్నికల ముందు ఇచ్చారా, ఎన్నికలు అయ్యాక ఇచ్చారా? జిల్లాలో ఉచితంగా మహిళలకి అని